బీఆర్ఎస్ది ఫ్యూడల్ పాలన. ఇంకా పాపం బట్టి అన్న సీఎం కావాల్సిన వ్యక్తి, బట్టి విక్రమార్కు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాల్సినటువంటి వ్యక్తి గత బీఆర్ఎస్ హయాంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రకటన నమ్ముకొని, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ ప్రకటన నమ్ముకొని రెండోసారి కూడా అధికారం ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం దళితులైనటువంటి ఒక మాట. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు సీఎం అయితే అటువంటి నేపథ్యంలో బట్టి విక్రమార్కు అనేకమైనటువంటి అవకాశాలు ఉండే. బట్టి విక్రమార్క 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి కూడా 10 సంవత్సరాలు కూడా కానేగాలి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సీఎం చేసిన 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు నిరాశ మిగిల్చిల్లు. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కూడా బట్టికి ఇవ్వద్దని కుట్రకుతంత్రులు వేసే ఆయన చాలా బాధతోని ఎన్నో ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. అనేక సందర్భాల్లో అతను చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా బట్టి విక్రమార్క చేసేటువంటి సాహసం, బట్టి విక్రమార్క చేసేటువంటి పోరాటం, బట్టి విక్రమార్క ఉన్నటువంటి కొంత నాలెడ్జి ఇవాళ ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ కూడా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ని బతికిస్తుందంటే బట్టి ఒక ఆలోచన విధానమే. కాంగ్రెస్ పార్టీ ఇలా నిలబడ్డదంటే కాంగ్రెస్ ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇలా ఉంది అంటే ఆ మంత్రం కాదనుకుంటా ఇలా బట్టిని నమ్ముకొని ఉంది. ఇలా బట్టి కూడా అదే తరహాలో వాళ్ళ తరహాలో మందకొడిగా పోయేటువంటి నేపథ్యం ఉంది. ఇలా బట్టి కొంత సామాజిక వర్గాలను మాత్రం దగ్గరించుకొని మిగిలిన సామాజిక వర్గాలను దూరం పెట్టడం వల్లనే బట్టిని కూడా ఇవాళ మధుర ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితులు. బట్టి 4వసారి కూడా బట్టి మధుర నుంచి 4వసారి గెలిచినటువంటి బట్టి విక్రమార్కు అదృష్టం కలిసి వచ్చే డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇవాళ సీఎం అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు బట్టి విక్రమార్కు ఇవాళ కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ఇవాళ కొన్న అణగారిన వర్గాల సామాజిక వర్గాలకు దూరం పెట్టిన నేపథ్యంలో బట్టి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇలా బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి నేపథ్యం. మా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛనివ్వం, ఆస్తులను కాపాడడం మా బాధ్యత. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి. కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్లో బట్టి విక్రమం. మా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం. ఎవడిచ్చిన స్వేచ్ఛ? ఓన్లీ సెక్రటరీకి వస్తే స్వేచ్ఛనా? ఇలా మంత్రుల దగ్గరికి వస్తేనే స్వేచ్ఛనా? ఇలా కనీసం మంత్రులు దేకరు, ఇలా ఎమ్మెల్యేల దగ్గరకు దేకరు, ఇలా ఐఏఎస్ ఐపీఎస్ దగ్గరికి పట్టించుకోరు. ఎన్ని వేల మంది ఇవాళ లోపలికి వస్తే నిజంగా పనులు అవుతున్నాయా? ఇలా వాళ్ళ స్వేచ్ఛనిచ్చారు. ఓన్లీ సెక్రటరీకి వచ్చి తెలంగాణ భవన్లోకి వచ్చి ఫోటోలు దిగి కలిసిపోతే మీకు స్వేచ్ఛనిచ్చాడు. అక్కడికి వచ్చినాక కూడా మీరు రిస్ట్రిక్షన్స్, సీఎం దగ్గర పోదు, డిప్యూటీ సీఎం దగ్గర పోదు, 100 మంది పోలీసులు పెట్టుకొని కనీసం లోపలి దగ్గరకు పోనారు. మీరే స్వేచ్ఛనిచ్చారు? స్వేచ్ఛ అని చెప్తే పదవికి అర్థం ఉండాలి. స్వేచ్ఛని ఆస్తులను కాపాడు. ఎక్కడ ఆస్తులను కాపాడుతున్నారు? మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులు, మీరు సంపాదించుకున్నటువంటి వేల కోట్ల ఎకరాల ఆస్తులు, మీరు సంపాదించుకున్నటువంటి ఇలా రాయల్ లైఫ్ను ఇలా మీ స్వలాభం కోసం ఇలా కాపాడుకుంటున్నారని చెప్తున్నారు. ఇలా పేద ప్రజల జీవితాలు ఆదా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి. కాలిఫోర్నియాలో చెప్తారు ఇలా ప్రజలు ఇలా ఏం వాళ్ళ అయితే డెక్కడక రూపాయి కష్టపడి ఇలా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులను ఇలా ధ్వంసం చేసే నేపథ్యం ఉంది. ఇలా ఇష్టానుసారం చేస్తున్నాడు. దాని గురించి ఇలా కాలిఫోర్నియాలో ఇలా డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. గతంలో ఫ్యూడల్ మనస్తత్వం గల పార్టీ అధికారంలో ఉండటం వల్ల తెలంగాణ బందీ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్వేచ్ఛాయుత స్టేట్గా మార్చామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి పరుగులు పెట్టించాలని కోరిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణమో వాళ్ళ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. మహిళల కోసం కొత్త ఆసుపత్రులు, మహిళలకు ఉన్న ఆసుపత్రులు డెవలప్ చేయండి అంటే కొత్త ఆసుపత్రులట, మహిళల కోసం కొత్త ఆసుపత్రులు, మహిళల కోసం సపరేట్గా, ఇవన్నీ బ్రోకరిజం. ఇవన్నీ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు లేవు కానీ కొత్త ఆసుపత్రి ఉన్నటువంటి గాంధీని, ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్, ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎంను అవి డెవలప్ చేయండి. అలా అవి డెవలప్ చేయక కొత్త మహిళల కోసం కొత్త ఆసుపత్రులు, ఇలా మహిళల కోసం కొత్త ఆసుపత్రులు అంటాడు. ఎందుకోసం మహిళల కోసం కొత్త ఆసుపత్రులు? ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు, ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి నేపథ్యం చేస్తున్నాం. మహిళల కోసం కొత్త ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాట్లు, వారి రాజకీయ సామాజిక సాధికారతకు అనేక నిర్ణయాలు, మహిళల ఒంటరిగా సవాళ్ళు ఎదుర్కొన్న ఆత్మనిర్భర్ రావాలి. పింక్ పవర్ రన్ 2000 ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి వార్తలు. ఇంకో నమస్తే, వాళ్ళ గోడు చూడు ఎంత ఘోరంగా ఉందో, వాళ్ళ గోడు ఎంత భయంకరంగా ఉందో, ఎంతమంది నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఇవాళ వాళ్ళు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. రాతికుండే రేవంత్ పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన, పేదల బతుకులు ఆగం చేసి సుందరీకరణ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్న సీఎంకు బుద్ధి చెప్తాం. మూసి అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దందా, 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లను కోలుస్తారా? పేదల కళ్ళలో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్, కాంగ్రెస్ చెయ్యి గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోండి.
లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇండ్లు కూల్చి వరల్డ్ బ్యాంకుకు భూములు తాకట్టు హరీష్ మూసీ పరివర్గ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతల పర్యటన, కూల్చివేతల బాధితులకు భరోసా. నిజంగా ఇవాళ 1,50,000 కోట్లు పెడుతున్నారు. 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు పెట్టడానికి గల కారణం ఏంది? ఇంత డబ్బు పెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇవాళ ఎంత బాధాకరం అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకం నిజంగా ఎంత బాధ అంటే అంత బాధ. ఇవాళ గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులే 7 లక్షల కోట్లు అని చెప్తున్నాం. అది బట్టి విక్రమార్క అనేక సందర్భాలు చెప్పాను, ఆయన బయటకు వచ్చిన సందర్భాలు కూడా చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు అప్పులు, 7 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్తున్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 7 లక్షల కోట్లు అప్పు చేస్తేనే ఈ అప్పుకే దిక్కులేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 7 లక్షల కోట్లకే అప్పుకే దిక్కుమొక్కు లేదు. ఈ అప్పును పూడ్చడానికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. 4 కోట్ల మంది ప్రజలకు కనీస వసతులు, కనీస వాళ్ళకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ రాలేకపోతున్నాయి. ఇది గమనించండి. 4 కోట్ల మంది ప్రజలకి కనీస వసతులు, కనీస అవసరాలు రాలేకపోతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇవాళ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎవి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. రైతులకు ఇవాళ రుణమాఫీ కాలేదు, ఎవరిని చూస్తారు. అవన్నీ జరగడానికే డబ్బులు లేవని గిలగిల కొట్టుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ 9 నెలల్లో 76,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పటికే ఈ 9 నెలల్లో 76,000 కోట్లు అప్పు చేస్తే ఇప్పటికే ఈ 76,000 కోట్లకు దిక్కుమొక్కలేదు. ఎందుకోసం ఖర్చు పెట్టింది, ఎవరి కోసం ఖర్చు పెట్టిలో అర్థం కాని పరిస్థితి ఉంది. దీని మీద శ్వేతపత్రం విడుదల లేదు. ఇప్పుడు ఇంకా 7 లక్షల కోట్ల అప్పు ఉందని గతంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఉన్నటువంటి అప్పులు చేసిరని, ఈ డబ్బులన్నీ నిజంగా నీటి పాలు చేసిరని చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల మీద భారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ఉన్నటువంటి 1,50,000 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి మూసి ప్రక్షాళన ఇస్తున్నారు. మరి ఈ డబ్బంతా ఎవరి పెట్టాలి? 1,50,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి మూసి ప్రక్షాళన చేస్తే ఈ భారం అంతా ఎవరి మీద పడాలి? 4 కోట్ల ప్రజలు. ఇవాళ పుట్టే పిల్లల మీద అప్పుతోనే 5 లక్షల అప్పుతో పుడుతున్నారు. ఇవాళ పుట్టే పిల్లల మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అనవచిత ఆలోచన వాళ్ళకు ఇవాళ పుట్టే పిల్లల మీద 5 లక్షల అప్పుతో పుడుతున్నారు. మళ్ళీ అలానే అదే తరహాలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటే, రష్యా ఉక్రెయిన్ ఎంత యుద్ధాలు జరుగుతున్నాయో, ఇలా బంగ్లాదేశ్లో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో, ఇలా ప్రపంచ దేశాలు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఇలా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా తగలబడ్డదో అంత భయంకరమైన పరిస్థితి రాబోతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఇలా వాళ్ళ ఉసురు తీసుకోబోతున్నారు. ఇలా సంబరాలు చేసుకునేటువంటి తెలంగాణ ప్రజలారా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ పోయినాయి? 7 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి భారం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తాకట్టు పెట్టి 7 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆ డబ్బంతా ఎక్కడ పెట్టిళ్ళు? ఆ డబ్బంతా ఎప్పటికీ వరేస్తారు. ఇవాళ ఆర్బీఐ దగ్గర అనేక డబ్బులు తీసుకుంటారు. ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి డబ్బు ఎవరు కట్టాలి? ఆ డబ్బంతా ఎట్లా రెవెన్యూ జనరేట్ చేస్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఆదాయం లేనటువంటి వనరులు ఎక్కడున్నాయి? ఇలా తెలంగాణ రాష్ట్రం ఆదాయం వస్తేనే కదా ఇవన్నీ కట్టేది. మరి అప్పులే నిజంగా ఇంత కడితే, వడ్డీ అంత కడితే, వడ్డీ రూపంలో జనాన్ని పీడిచి పిప్పు చేస్తే మరో ఉక్రెయిన్ దేశంలాగా, రష్యా లాగా అయితే మన పరిస్థితి ఏంది? బంగ్లాదేశ్ లాగా అయితే మన పరిస్థితి ఏంది? ఇలా ఆకలి చావులు చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది, కొట్టుకొని చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ ఎవరైతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, ఇవాళ ఎంపీలు కానీ, ఇవాళ ఆర్థికంగా ఎదిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి, ధ్వంసం చేసి, వాళ్ళను కొట్టి చంపేసే రోజులు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇది రాసి పెట్టుకోండి. ఇది మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇవాళ ఎంత భయంకరమైన నేపథ్యం ఉందో, ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు లేక, ఆర్థికమైన సమస్యలు తట్టుకోలేక ఇలా ప్రపంచ దేశాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా అమెరికా అగ్రరాజ్యం ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి నేపథ్యం ఉంది. ఇక అంత భయంకర ప్రపంచవ్యాప్తంగా అంత దారుణాలు జరుగుతుంటే, ప్రపంచవ్యాప్తంగా అంత భయంకరంగా పరిస్థితులు ఉంటే ఇవాళ ఉన్నటువంటి మూసీ నదికి 1,50,000 కోట్లు పెట్టి ఇవాళ ప్రక్షాళన చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పథకాలకే దిక్కుమొక్కలేదు.
ఇవాళ గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం ఉన్న డిప్యూటీ సీఎం గతంలో చెప్పినటువంటి సందర్భాలని ఇవాళ అసెంబ్లీ సాక్షి చెప్పిన సందర్భాలని మళ్ళీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చేటువంటి ఈ డబ్బంతా ఎక్కడుంది? ఇవాళ ఉన్నటువంటి 6 గంటలకి అమౌళ్ళకి డబ్బులు లేవు. ఇవాళ జీతాలు ఇవ్వడానికే ఫస్ట్ తారీఖు వచ్చి జీతాలు ఇవ్వడానికే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ మొత్తం అప్పుల కుప్పలాగా అయిపోయింది. ఇవాళ ఉన్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే ఇంత విచ్చలవిడి చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ఎంత దోపిడీ వ్యవస్థ చేస్తుంది, ఎంత ప్రజల మీద భారం పడుతుంది. ఇవాళ ఉచిత పథకాలకు అలవాటు పడ్డటువంటి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలారా, ఈ ఉచిత పథకాల వెనుక పెద్ద డ్రామా ఉంది. ఈ ఉచిత పథకాలు ఏ మినిస్టరో సీఎం ఇచ్చేయట్లేదు, వాళ్ళు ఇచ్చేటువంటిది ఏమి లేదు, హామీలు మాత్రమే. ఈ ఉచిత పథకాల భారము ఇవాళ ఉన్నటువంటి పుట్టల మీద ఉన్న నీ మీద తెలియకుండా మీద భారం అవుతుంది. ఆ భారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏదో ఒకటి చెల్లించాల్సి వస్తుంది. ఆ చెల్లించినంత డబ్బులు చెల్లించకపోతే నీ ఇల్లును జప్తు చేస్తారు, ఇవాళ కరెంటు బిల్లును జప్తు చేస్తారు, ఇవాళ రోడ్ల మీద ట్యాక్స్ చేస్తారు, ఇవాళ ఎక్కడి పైన వెంటాడతారు. ఇలా ఆఖరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయేలాగా కూడా ప్రేరేపిస్తారు. అది అనంతరం తర్వాత ఇలా ఉక్రెయిన్ దేశంలాగా, రష్యా దేశంలాగా, బంగ్లాదేశ్ లాగా ఇలా ఎన్నో రాష్ట్రాలు ఇలా ఆఖరికి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగ అవకాశం లేక ఇలా అమెరికాను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి బతికేటువంటి నేపథ్యం ఉంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్న తెలంగాణకు దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా 1,50,000 కోట్లు తీసుకొచ్చి మూసి ప్రక్షాళన చేస్తున్నాడు. ఇలా వైద్యం మీద ఖర్చు పెట్టండి, విద్య మీద ఖర్చు పెట్టండి. ఇలా గురుకులాలకు కనీసం గురుకులలో చదివేటువంటి విద్యార్థులకు కనీసం ఫుడ్ పెట్టిన నేపథ్యం ఉంది. బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్ లేవు. ఇవాళ మన 78 ఏళ్ళ స్వతంత్ర భారతంలో బాత్రూమ్ మహిళలకు పోవడానికి, మహిళా పిల్లలు విద్యార్థులకు బాత్రూమ్ లేక వెయిటింగ్ చేస్తున్నారు. 1, 2, 3, 4 ఇట్లా వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్న బాత్రూమ్ పోయేటువంటి నేపథ్యం లేదు. కనీసం వాళ్ళ బాధ, వాళ్ళ గోడు ఎవడు వింటాడు? 1,50,000 కోట్లు పెట్టి రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ వాళ్ళ బావకు రాబర్ట్ వాద్రాకు ఇది బిల్లు ఇచ్చే నేపథ్యం. రాబర్ట్ వాద్రాకి ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి టెండర్ ఇచ్చే నేపథ్యంలోనే 1,50,000 కోట్లు ఇస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మంత్రులకు అందరూ తెలుసు. ఇంత భయంకరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు మారుతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా అందరి జీవితాలు మారుతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరి లైఫ్లు మారుతాయి, ఇది పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని చెప్పుకున్నారు. మరి ఎక్కడ ఉంది కా పార్టీ? ఏం పోతుంది చరిత్ర? రాబర్ట్ వాద్రాకి ఇవ్వడం కోసం, రాబర్ట్ వాద్రాకు ఈ మూసీ ప్రక్షాళన ఆ టెండర్ ఇవ్వడం కోసం చేసే డ్రామా ఇలా పేదల ఉసిరి తీస్తున్నాడు. పేదల ఉసిరి తీసేటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా ఏదో పాపం అంటబెట్టుకుంటుంది. ఇవాళ ఉన్నటువంటి కొన్ని వీడియోలు చూస్తుంటే కొంతమంది నిజంగా వాళ్ళు మాట్లాడే వీడియోలు వస్తే నిజంగా మనసు తల్లుకోపోతుంది, గుండె బరువెక్కిపోతుంది. నిజంగా ఇప్పటికీ ఆగినటువంటి 3 గుండెలు, ఆ ప్రాణం అలా బాధ ఎవరికి రావాలి? ఎవరి కోసం చేస్తున్నారు? ఇంత భయంకరంగా ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థలో, ఇంత దారుణంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంతా ఎవడు పెట్టుకోవాలి? ఈ అంతా ఏం చేయాలి? చూడండి ఎంత దారుణమో. ఇవాళ ఉన్నటువంటి ఇంత దారుణమైనటువంటి నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మీరు ఏకీభావిస్తారా? సీఎం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మీరు నిజంగా ఏకీభావిస్తారంటే నేను పోల్ పెడతాను, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటేయండి, చెప్పండి. రేపటి లైవ్లో కూడా చూసుకుందాం. ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ఆలోచన గత బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి 7.5 కోట్ల అప్పు, 7.5 కోట్ల రూపాయల అప్పు. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పు, బీఆర్ఎస్ అప్పు 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు. ఇది ఒక్కొక్కరి మీద 7 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ అప్పు ఒక్కొక్కరి మీద, తెలంగాణ ప్రజల ఒక్కొక్కరి మీద 5 లక్షల రూపాయల చొప్పున మన మీద భారం పడుతుంది. 5 లక్షల రూపాయలు చొప్పున భారం పడేటువంటి నేపథ్యం ఉంది, భారం పడుతుంది. అలానే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు నిజంగా అదనంగా కూడా మళ్ళా భారం పడబోతుంది. ఈ 7 లక్షల కోట్ల రూపాయలే ఒక్కొక్కరి మీద 5 లక్షలు భారం పడుతుంటే మళ్ళీ అదనంగా 1,50,000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ భారం వేసేటువంటి నేపథ్యం ఉంది. సుమారుగా ఈ ప్రభుత్వంలో కూడా ఒక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎప్పుడు తెరుస్తారు? ఈ అప్పు అంతా ఎవరు పెట్టాలి? ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరు భరించాలి రాబోయే రోజులు? ఇంకా 5 సంవత్సరాల్లో ఈ అంతా అప్పు ఎవరు వల్ల చేస్తారు? ఎందువల్ల చేస్తారు? మరి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలమైనా ఎంత భారం పడుతుంది?
మరి ఏం చేస్తున్న నేపథ్యం ఉంది. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి ఎస్ అంటారా నో అంటారా? గత బీఆర్ఎస్లో తీసుకున్నటువంటి డబ్బులు అవి ఎప్పుడు చెల్లిస్తారు? ఇప్పుడు కట్టడానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకే డబ్బులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ సంక్షేమ పథకాల విషయంలోనే ఇంత ఇబ్బంది పడే నేపథ్యంలో ఇలా మంత్రులు అరాచకాలు కానీ మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కానీ మూవ్ అయ్యే నేపథ్యం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు అనుకున్నటువంటి భూముల ప్రక్షాళన ఏమైపోయింది, ఇలా ఫార్మసీకి సంబంధించిన ఏమైపోయింది, ఇలా నిరుద్యోగుల సమస్య ఏమైపోయింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. రాబోయే రోజుల్లో భయంకరమైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇవాళ 1,50,000 కోట్లు పెట్టి ఇలా చేయవలసిన అవసరం ఏముందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.